బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన ప్రభుత్వానికి సంబంధించింది ఇవాళ 4 కోట్లను తీసుకొని వచ్చారు. ఈ కోట్లకు సంబంధించింది రేపు మనం అడగొద్దు, ఇట్లా ధర్నా చేయొద్దు, స్ట్రైక్ చేయొద్దు, సమ్మె చేయొద్దు, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు యూనియన్ కట్టుకోవద్దు, రేపటికి నీ జీతాల కోసం నువ్వు మాట్లాడొద్దు అనే ఉద్దేశంతో ఇవాళ కోట్లను తీసుకుంటాం. 8 గంటల పని విధానం ఏదైతే మనం జెండా ఏదైతే మేడే రోజు జెండాల ఎక్కడో మేడకు సంబంధించింది ఇవాళ ఏదైతే 8 గంటల పని విధానానికి సంబంధించింది చికాగో నగరంలో ప్రాణ త్యాగాలతోటి కూడిన పోరాటం అది. ఆ 8 గంటల పని విధానం వచ్చింది. ఆ 8 గంటల పని విధానాన్ని ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా మార్చేసి దాన్ని ఒక ప్రయత్నం చేసి 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 12 గంటలు ఓకే, 12 గంటలు అంటే ఎట్లా తినాలి, ఎప్పుడు పని చేసుకోవాలి, ఎప్పుడు కుటుంబంతో ఉండాలి అనేది మనం అడుగుతూ ఉన్నాం. అంటే మనం పని చేసుకోవద్దు, మనం కుటుంబంతో గడవద్దు, నిద్రపోవద్దు, ఈ రకంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. రెండోది ఇవాళ 8 గంటల పని విధానం చెప్పగానే సంకల్ కుదుకొని మన తెలుగు రాష్ట్రాలలో మన ప్రభుత్వం పక్కన ఉన్న ప్రభుత్వం 10 గంటలకు వెంటనే అమలు చేయడానికి పూనుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. రెండోది మనం అడుగుతూ ఉన్నాం, మొన్నగాక మొన్న ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం సంఖ్య తక్కువ ఉందన్నది ఇవాళ ఏదైతే 2 సార్లు అధికారంలో వచ్చిన తర్వాత 3వసారి సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే ఉద్యోగులలో కార్మికులలో చదువుకునే దాంట్లో విషయం అర్థమైంది. ఒకవేళ లేబర్ కోడ్లు వస్తే కార్మికులకు ఉద్యోగులకు పుట్టగతులు ఉండవు, రేపు అడగబోయే ప్రశ్నలు సమస్యలు పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని పూర్తిగా దించేసి సంఖ్య బలం పెంచుకోవడానికి ఒక ప్రయత్నం చేసి ఇతర పార్టీ వాళ్ళ కలుపుకొని ఇవాళ మాస్ జనాలు పోతే 3వసారి అధికారంలో వచ్చింది అని చెప్పుకోవడానికి ప్రభుత్వం ఉంది తప్ప అక్కడ మాత్రం అధికారంలో లేదు అని చెప్పదలుచుకున్నాం. అంతే వేగవంతం చేయాలని బీహార్ ఎన్నికలు కాగానే వేగవంతం చేయడానికి ఒక ప్రయత్నం చేసి వెంటనే నోటిఫికేషన్ వేసి చట్టాలను కోట్లను ఏదైతే చట్టాలు రద్దు చేస్తున్నామో కోట్లను అమలు చేయాలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొన్న చూసినాం మనం రాష్ట్రంలో దేశంలో ఉవ్వెత్తులో ఎక్కడెక్కడ పోరాటాలు నడుస్తున్నాయి. ఉద్యోగులందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఏదైతే రాగానే ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ కోట్లను రద్దు చేయకుంటే రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని దేశాలలో ఇవాళ అనేక పోరాటాలు జరుగుతున్నాయి. మీరు గమనించండి, నోటిఫికేషన్లో ఏముంది ఇవాళ చూస్తే మాస్ జనంలో ఇవాళ మోడీ ప్రభుత్వం సంఖ్యలు గుద్దుకొని అందరికీ సమాన పని అంట, సమాన ఉద్యోగం అంట, సమాన వేతనాలు వస్తాయంట. మీరు ఈ మధ్యకాలంలో చూశారు ఏమని చెప్పిందంటే బీజేపీ ప్రభుత్వం మధ్యలో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. పర్ డే 178 రూపాయలంట, 178 అంటే 178 రూపాయలు సరిపోతాయి మన సరిపోతాయా? ఎక్కడన్నా జీతంలో మీరు అట్లా లెక్క చూసుకుంటే 5,600 చిల్లర్లలో మనం బతుకుతామా? ఇప్పుడు ఒకవైపు నుంచి కోర్టు తీర్పు ఇచ్చింది, కనీసం ఒక కుటుంబం బతకాలంటే ఒక కుటుంబం నిలబడాలంటే 26,000 జీతం ఇవ్వాలనేది ఒకవైపు నుంచి కోర్టు తీర్పిస్తూ ఉంటే రెండో వైపు నుంచి ప్రభుత్వం సరిపోతుంది ఇది అని చెప్తా ఉన్నది. ఒక్క కోర్టు వేసుకుంటే మోడీ 10 కోట్ల రూపాయలంట, 10 లక్షల కోట్ల రూపాయలంట. అది ఎక్కడి నుంచి వచ్చింది? మన జీతం ఎంత చూసుకుంటే తిరిగి తిప్పి కొట్టుకుంటే స్కీమ్ వర్కర్లను చూడండి, ఇవాళ నోటిఫికేషన్ ఏమొచ్చింది ఇవాళ చాలా మంది తెలుసుకునే వాళ్ళు ఉన్నారు, తెలుసుకుంటారు. బట్ట బయలు చేస్తారు ఆయన అబద్ధాలని. ఆయన ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడో, ఎంత తేనె తీగలాగా ఎట్లా మాట్లాడుతున్నాడో ఖచ్చితంగా ఆయన ఏదైతే అబద్ధాల మోడీకి సంబంధించి సమాధానం మనమే చెప్తామనేదే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఆయనకు ఇప్పటికైనా యావత్ ప్రజానికం కార్మికులు ఉద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు, యూనియన్ల వెళ్ళగా పోరాటం చేస్తున్నారు. ఈ కోట్లకు సంబంధించింది మీరు కూడా గమనించాలి. విషయంగా మంచి పరిణామం ఇది. ఇవాళ స్ట్రైక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ చట్టాలను మనం కాపాడుకోకుంటే మనం తరాలకు మన జరగబోయే మన పిల్లలకు ఏం సమాధానం చెప్తాం? మన తరాలైతే త్యాగాలు చేశారు, త్యాగాలతోటి పోరాటాలు చేసి మనకు చట్టాలను అమలు చేసే విధంగా ఉంటారు. ఇవాళ మన తరాలకు మనం ఏం చెప్తామో సమాధానం లేకుండా ఉంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం వచ్చింది, అనేక ఇబ్బందులతోటి
ప్రపంచంలో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం వస్తే, అనేక దేశాలు అతలాకుతలమై పతనమైపోతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని నికార్సుగా నిలబెట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మీద ఉన్నది. కార్మిక వర్గం ఈ ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందటం కోసం, వాటిని కాపాడుకోవటం కోసం మనం పనిచేయటం వల్లనే ఈ దేశం ఆర్థిక సంక్షోభం నుంచి నిలదొక్కున్నది. అది అనేక మంది ఆర్థికవేత్తలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కానీ మన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నారు? ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం నుంచి నిలబడ్డది అని అంటే అది కేవలం పారిశ్రామికవేత్తల వాళ్ళ యాజమాన్యాల మూలంగానే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి నిలబడ్డం అనేటువంటిది చెప్తా ఉన్నారు. అదే వాస్తవం అయితే మనకన్నా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పనిచేస్తున్నటువంటి దేశాలు ఈరోజు అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా చెప్పుకుంటున్నటువంటి, అది అమెరికా కావచ్చు, అది బ్రిటన్ కావచ్చు, అది ఫ్రాన్స్ కావచ్చు, ఇతరత్ర అనేక దేశాలు కావచ్చు. ఆ దేశాలు ఎందుకు కుప్పకూలినాయి? ఆ దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చింది? ఇది ఆలోచించే పాలకవర్గానికి లేకపోవటం మూలంగానే మనం ఈరోజు వాటికి సమాధానంగా ఈ దేశంలో అనేక సంస్థలు కాపాడబడటం మూలంగా ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం ఈరోజు సంఘటితంగా వీటిని కాపాడుకోవటానికి ప్రయత్నం చేయటం వల్ల సంక్షోభం నుంచి బయటపడ్డాం. కానీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? ఆ సంక్షోభం నుంచి బయటపడ్డా రాబోయే కాలంలో ఈ దేశంలో ఇంకా అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికవేత్తలకి మరిన్ని లాభాలు రావాలట, మరింత వాళ్ళు నిలదొక్కుకోవాలట. అట్లా నిలదొక్కుకోవాలంటే 8 గంటలు పనిచేస్తే కొత్తగా పారిశ్రామిక అభివృద్ధి చెందదు, కొత్తగా ఉపాధి అవకాశాలు పెంపొందవు. కాబట్టి ఈ 12 గంటలు పనిచేయాలనేటువంటి సిస్టమ్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. రెండోది, ఊరికే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉన్నారట. ఈ ఏదైతే పారిశ్రామికవేత్తలకు చికాకు కలిగిస్తున్నారట, ఏదైతే ఈ పరిస్థితులు ఉన్నాయో ఈ మారకపోతే దేశం అభివృద్ధి చెందదట. అందుకోసం చీటికి మాటికి మనం పోరాటాలు చేయొద్దు, మనం అడగొద్దు, మనం ప్రశ్నించొద్దు. వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోవాలా, వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడే మనం కదలాలా అనే పద్ధతుల్లో చట్టాల్లో మార్పులు తీసుకురావటం జరుగుతూ ఉన్నది. ఇది కరెక్టా? ఈ దేశంలో కార్మిక వర్గం ఇప్పటికీ ఈ దేశం అభివృద్ధి చెందకపోవటానికి ఒకే ఒక కారణం ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తి లేకపోవటం. ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తి ఉండాలంటే వాళ్ళ ఆదాయాలు పెరగాల. వాళ్ళ చేతిలో డబ్బులుంటే వాడికి కావాల్సింది కొనుక్కుంటాడు. అట్లా కావాల్సింది కొనుక్కుంటే కొత్తగా ఉత్పత్తి జరగటానికి అవకాశం ఉంటుంది. కొత్తగా ఉత్పత్తి చేయాలంటే పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ మాత్రం ఉన్నటువంటి సోయి ఈరోజు పాలకులకు లేకపోవటం అంటే ఎటువైపు ఈ సమాజాన్ని నెట్టుతున్నారు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఇటీవల కాలంలోనే మొత్తం 40 కోట్ల మంది ఈ దేశంలో కార్మిక వర్గం ఉంటే, మొన్న ఇటీవల జరిగినటువంటి సమ్మెలో 35 కోట్ల మంది ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలా, కార్మిక వర్గానికి భద్రత కల్పించాలని సమ్మె చేసినటువంటి చరిత్ర మన దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉన్నది. మరి అట్లాంటి పరిస్థితిని ఈరోజు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. అంటే ఈ 40 కోట్ల మంది యొక్క కార్మిక వర్గం యొక్క మద్దతు ఈ ప్రభుత్వానికి అవసరం లేదా? మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనలో చాలా మంది నరేంద్ర మోడీ అంటే ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, బీజేపీ అంటే గౌరవం ఉండొచ్చు, నేను దాన్ని కాదంటలే. కానీ ఈ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది అనేటువంటి ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ ప్రభుత్వం ఈరోజు కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని హరించి వేస్తూ ఉంటే, ఈ కార్మికులకు కల్పించినటువంటి సంక్షేమ పథకాల్ని తొలగిస్తూ ఉంటే మనం
పోరాటం చేయకపోతే మనం ఈ ప్రభుత్వానికి ఎదురు తిరగకపోతే ఇంకెవరు ఎదురు తిరగాల? పెట్టుబడిదారులు తిరుగుతారా? కార్పొరేట్ కంపెనీలు తిరుగుతాయా? లేదా పారిశ్రామికవేత్తలు ఎదురు తిరుగుతాయా? వాళ్ళ ప్రయోజనాల కోసమే కదా ఈ చట్టాలని మార్చింది, వాళ్ళ లాభాల కోసమే కదా ఈ మన మీద ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. కాబట్టి వీటిని మనం అర్థం చేసుకోకపోతే ఆ ప్రేమాభిమానాలతోటో ఆ గౌరవంతోటో లేదా విశ్వ మానవుడు అనే దీంతో మనం మద్దతు పలికితే మన పుట్టి మనం ముంచుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి కామ్రేడ్స్ మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, రాబోయే కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ రేపు జనవరి లేదా ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికుల్ని, అది టాప్ టు బాటమ్ అన్ని రంగాల కార్మికుల్ని అవసరమైతే 2 రోజుల 3 రోజుల 4 రోజుల వారం రోజుల ఓ పోరాటానికి దించాలని ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ నిర్ణయించబోతా ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నిన్న హైదరాబాద్లో ధర్నా చేయవచ్చు, ఇవాళ ఇక్కడ చేయవచ్చు, కానీ ఇంతటితో మనం నీరసపడొద్దు, మనం నిరుత్సాహపడొద్దు. ఈ కోడ్లను వెనక్కి కొట్టలేదని ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే సమైక్యంగా ఐక్యంగా పట్టుదలగా పోరాటం చేస్తారో ఎంతటి ప్రభుత్వాలనైనా మనం మెడలు వంచేటువంటి పరిస్థితి ఉంటుంది. అది మన దేశంలో కూడా అనుభవం జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రజలకి ఏదైతే అన్నం పెట్టే రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చిరో ఆ వ్యవసాయ చట్టాల మార్పుకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి రైతాంగం సుమారు 13-14 నెలల పాటు ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తే 780 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయిన వెనుకడుగు వేయకుండా నిలదొక్కున్నారు. వాళ్ళు ముళ్ళ కంచెలేసిన, రోడ్లు దొవ్వినా, ఇంకో రకం చేసిన రైతాంగం వెనక్కి తగ్గలేదు. అట్లా పోరాడిరు కాబట్టే ఈరోజు ఆ వ్యవసాయ చట్టాలని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. రేపు మన కార్మికుల హక్కులకు సంబంధించి కూడా మనం అవసరమైతే ఆ రకమైనటువంటి పట్టుదలగా పోరాటం చేయకపోతే మనకు కనీసమైనటువంటి భద్రత ఉండదు. ఈరోజు పారిశ్రామికవేత్తలకి కార్పొరేట్ కంపెనీలకి బానిసలుగా మార్చడం కోసం ఈరోజు ఈ లేబర్ కోడ్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం బానిసలు అవుదామా, ఎదురు తిరుగుదామా, మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తెలంగాణ నేలలో ఒక లక్షణం ఉన్నది, ఒక గుణం ఉన్నది. తమ ఉనికికే ప్రమాదం వస్తే తమకే నష్టం కలుగుతుందంటే ఎంతటి పోరాటానికైనా పోరాడేటువంటి శక్తి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మనం చూసాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. 10 లక్షల ఎకరాల భూముల్ని పంచేదాకా ప్రజలు పోరాటం చేసి 4,000 మంది ప్రాణాలు పోయినా వెనక్కి తగ్గకుండా నిలదొక్కున్నటువంటి చరిత్ర ఉన్నది. ఇటీవల కాలంలో జరిగినటువంటి తెలంగాణ పోరాటం చూసాం. చిన్న పిల్లవాడి కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు పోరాటంలో నిలబడ్డటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాబోయే కాలంలో మన హక్కుల కోసం జరిగే పోరాటంలో మీరందరూ భాగస్వామ్యం కావాలా. ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సిపిఎం పార్టీ కార్మిక వర్గానికి అండగా ఉంటుంది. మనం మన హక్కుల కోసం పోరాటం చేస్తే సిపిఎం మీ వెంట ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్